హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ. మనం ఈ మధ్య చాలా రోజులైంది మళ్ళీ వీడియోలు ఏం తీయలేదు. ఎందుకు తీయలేదంటే వాస్తవానికి 2 డేస్ నుంచి వాటర్ ఏం పెట్టలేదు. ఇటుకి మేము ఎందుకు పెట్టలేదంటే ఇది ఎదురుగా అవపడుతుంది కదా కలుపు, మొత్తం తుంగ బాగా విరిగిపోయింది. తుంగ బాగా విరిగిపోయి మొత్తం మిరప చెట్లను మొత్తం చీడపీడలు ఉంటాయి కదా, దోమలు పురుగులు ఇవన్నీ ఫుల్ అయినాయి. ఇప్పుడు ఈ వీక్లో మొత్తం ఎక్కువ వచ్చినాయి. పక్కనే ఇటుపక్క కుచ్చుముడత తోట మిరప తోట ఉంది, అటుపక్క కూడా ఫుల్ అదే ఉంది. దానివల్ల మనము కొంచెం 2 సార్లు, ఒకసారి ఏమో కషాయం తయారు చేసి కొట్టిన, ఒకసారి అంతకుముందు ఆవిరి కొట్టా అని చెప్పా కదా, ఫస్ట్లో డోస్ ఎక్కువ మాడిపోకుండా ఉండడానికి ఆవిరి కొట్టిన అని చెప్పాను కదా. ఈ నీళ్ళు లాస్ట్ టైం నీళ్ళు పెట్టినప్పుడు దాంట్లో నీళ్ళు పెట్టిన మరుసటి రోజు మనం కషాయం లైట్ డోస్, ఎక్కువ డోస్ చేయకుండా చిన్న మొక్కలు అని చెప్పి లైట్ డోస్ వేసి కొట్టినాము. కొట్టిన తర్వాత దోమ కంట్రోల్ అయింది, కొంచెం నల్లి కంట్రోల్ అయింది. అంటే 100% కంట్రోల్ అయిందని చెప్పను, కానీ దోమ అయితే కంట్రోల్ అయింది. కానీ కొంచెం డోసు కొంచెం ఎక్కువ కావడం వల్ల అది చూడండి అక్కడక్కడ ఆకులు పైకి ముడుచుకున్నాయి కదా, అదేం కాదు, ప్రాబ్లం ఏం లేదు. చక్కెర కొడితే నార్మల్ అయిపోద్ది. ఇప్పుడు ప్రజెంట్ మిరప చెట్లకి 14 రోజులు అయింది. మనం నాటి 14 రోజులు అయిపోయి కంప్లీట్ 15 రోజులు అయింది. వీటి పక్క అంతా కలుపు తీపిచ్చిన నీట్గా, మొత్తం కంప్లీట్గా నీట్గా కలుపు తీపిచ్చా. ఇప్పుడు కొంచెం 2-3 సార్లు ఉన్నాయి, 2-3 సార్లు ఈరోజు అయిపోతాయి. ఈరోజు అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఒక 2 డేస్లో మళ్ళీ నీట్గా దీంట్లో మనం పంట నాటేటప్పుడు పశువుల ఎరువులు వేయలేదు ఆ రోజు, మనకు టైం లేక. నారు ఎమ్మటే రేపు ఎల్లుండి వస్తుంది అనగా నేను ఎమ్మటే మిల్లర్ కొట్టించి ఎమ్మటే నాటిపించిన. దానివల్ల ఇప్పుడు మనం ఎరువు వేస్తున్నాం. రేపు కలుపు తీపిచ్చేది అయిపోయినామంటే మరుసటి రోజు దీంట్లో ప్రజెంట్ చల్లడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి మేకల ఎరువు వేస్తున్నాం. మేకల ఎరువు ఒక ట్రాక్టర్ తెప్పిస్తున్నాం. ఒక ట్రాక్టర్ తెప్పించి మొత్తం 2 సార్లు చల్లుతా. ఫస్ట్ ఇప్పుడు చల్లిన తర్వాత రేపు అరక తోలిపించిన తర్వాత నీళ్ళు కట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి కషాయం స్ప్రే చేసిన తర్వాత ఈసారి కషాయం తయారు చేసి వీడియో పెడతలే. చాలా రోజులైంది కషాయం తయారు చేసి వీడియో పెట్టగా, ఈసారి పెడతా వీడియో. కషాయం తయారు చేసి వీడియో పెట్టి కొట్టిన తర్వాత కొట్టిన రోజు చెట్టు దగ్గర పోయి నీట్గా ఇట్లా ఏ విధంగా అయితే పైన ముడత ఉంది చూడండి, ఆ ముడత అంతా మీకు 5 రోజుల తర్వాత వాటర్ పెట్టిన తర్వాత ఆ ముడత ఏమి ఉండదు. మొత్తం వాటర్ పెట్టిన తర్వాత మందు కొట్టిన తర్వాత మీకు నీట్గా చూపిస్తా చెట్లు. ఇప్పటివరకు అయితే ఏ కెమికల్స్ వాడింది లేదు, భూమిలో కూడా ఏ కెమికల్స్ వాడలేదు. ఎక్కడ భూమిలో వాడలేదు, అలాగని మన చెట్ల మీద వాడలేదు, ఎక్కడ ఏం వాడలేదు. మనం ఓన్లీ నీళ్ళు పెట్టినాం చెట్లకి నీళ్ళు పెట్టడం మనం చేసిన పని. అప్పుడప్పుడు ఒకసారి కషాయం కొట్టినా, ఒకసారి ఆవిరి కొట్టిన, అంతే. ఏం మనకి కూలీలకి ఇది కలుపులు తీపిస్తున్నాం కదా, ఈ కలుపులు మనకి నిన్న 12 మంది, ఈరోజు ఒక 12 మంది, అంటే 24 మంది హాఫ్ కూలీ. ఫుల్ కూలీ కాదు, 24 మంది హాఫ్ కూలీ. మా ఏరియాలో 200 ఇస్తున్నాం హాఫ్ కూలీ. లెక్కన వేసుకున్నా మనం 5,000 రూపాయలు అవుతుంది అటు ఇటు మనకి కలుపు తీపియడానికి. ఫస్ట్లో ఒకతను నాకు చెప్పిండిలే, కానీ మనం మల్చింగ్ వేసుకోవచ్చు కదా, మల్చింగ్ వేసుకుంటే కలుపు రాదు కదా అన్నాడు. కానీ మా ఏరియాలో ఇప్పటివరకు ఎవరికి మల్చింగ్ వేసింది నేను ఎంతవరకు చూడలే. మనం కొత్తగా ఎండాకాలం ప్రయోగం చేస్తున్నాం. ఎండాకాలం ఒకవేళ ఏమన్నా తేడా కొడితే పిల్లోడు వచ్చిండు చేస్తానన్నాడు, ఇది చేస్తా అది చేస్తా అని అడావిడ్ చేసినట్రని. నార్మల్గా మనం లోకల్ రైతులు ఎలా అయితే పండిస్తారో అదే విధంగా పండిద్దాం. వాస్తవానికి ఆ కలుపు ఉంటే మంచిది, ఆ కలుపు కూడా మన చెట్లకి బలమే అవుతుంది. పీకిన తర్వాత మళ్ళీ మనకి భూమిలో ఉగిలిపోద్ది కాబట్టి కలుపు వస్తే మంచిదే. కానీ కొంచెం చెట్లు పెద్ద అయితే కలుపు ఏం రాదు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు చెట్లు చిన్నప్పుడే మనకి కలుపు అంత సమస్య అంతా ఉండేది. 2 సేద్యాలు అయిపోయేసరికి చూడండి చేను ఎలా ఉంటుందో. నాకు నమ్మకం ఉంది బాగా వస్తాయని. మేము ఇది చెప్తున్నా, ఇది విఎన్ఆర్ పచ్చిమిర్చి వెరైటీ విఎన్ఆర్ 314 వేసినాము. మొత్తం ఈ మధ్య ఈ పైపక్క చెట్లు నిండా ఉండి మొత్తం నీట్గా కొట్టి కాలబెట్టేసినాం, నీట్గా ఏం లేకుండా బాగా క్లీన్ చేసినాం. రేపు కాకుండా ఎల్లుండి వాటర్ పెడతా. ఈ ఫస్ట్ టైం మనం మొక్క నాటిన తర్వాత 4 రోజుల పాటు నీళ్ళు పెట్టకుండా ఆ కలుపు సమస్య వల్ల 4 రోజుల నుంచి నీళ్ళు పెట్టలేదు. పీకింది మొత్తం చచ్చిపోవాలి కదా, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళు పెట్టుకోవాలి. అట్నే నేను ఫస్ట్లో ఒకసారి ఏమైందంటే సేద్యం చేయించాము, మొన్న కాడలు గుంట తోలిపించిన కదా, తోలిపించినప్పుడు ఎండలు ఎక్కువ అవుతుంది అని చెప్పి నేను తోలిపించిన మరుసటి రోజు నీళ్ళు పెట్టేసరికి ఆ కలుపు ఏం చావలేదు, అట్నే బతుకుంది. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సేద్యం చేయించినాక ఒక రోజున ఎండబెట్టండి, ఒక రోజున ఎండబెడితే కానీ ఆ కలుపు చావదు. మనమేమో చెట్లు చచ్చిపోతాయి, ఏమన్నా అయిద్దేమో, ఎండాకాలం కదా ఎఫెక్ట్ అయిద్దేమని ఎమ్మటి నీళ్ళు పెట్టినాం. ఆ నీళ్ళు పెట్టడం వల్ల కలుపు ఇంకా ఎక్కువైంది. అది ఇప్పుడు కంట్రోల్ చేయడానికి మనుషులు పెట్టి నీట్గా తీపిచ్చాను. 15 రోజుల వరకు సేద్యం చేయకపోయినా ఏం కాదు, కానీ నేను కొంచెం తొందరపడి చేయించా. ఈరోజు 15 రోజులు అవుతుంది కదా, రేపటికి కంప్లీట్గా రేపు తోలిపిస్తే నీట్గా ఉంటుంది చూడటానికి కూడా. మిరపను మందులు లేకుండా ఏం లేకుండా పండించడం అంటే అది చిన్న టాస్క్ ఏం కాదు. ఆ టాస్క్ కంప్లీట్ చేసి రియాలిటీలో
జీరో మనం మందులకు కానీ బలం మందులకు కానీ ఏం డబ్బులు పెట్టకుండా ఏమన్నా పెట్టదలుచుకుంటే ఇట్లా మనసులో పెడితే ఇబ్బంది ఏముంది, వాళ్ళకి పని వచ్చినట్టు ఉంటుంది, మనకు కూడా నీట్గా ఉంటుంది పని కూడా. మల్చింగ్ పెట్టి ఈ ఏరియాలో అరకలు తోలకపోతే నా లెక్కలో అరకలు తోలకుండా ఏం తోలకుండా ఓన్లీ మల్చింగ్ పెట్టి పంట పడియాలంటే నాకు అంత నమ్మకం అనిపించలేదు. అరకలు తోలితేనే ఏరు దిగుతుంటేనే చెట్టు బాగా ఎదుగుతుంది, అందుకని నేను ఈ విధానం ఎంచుకున్నా. ఇదే కొంచెం మేలు అనిపించింది నాకు. సరే కలుపు అంటూ పలుకు పడకుండా ఏం పడకుండా ఉంటుందిలే, కలుపు కూడా మంచిది వాస్తవానికి. మనం వాడేది కూడా ఆ కలుపు మొక్కలతో కషాయం తయారు చేసేది, అందుకని నేను ఈ విధానం ఎంచుకున్నా. చూద్దాం, లాస్ట్ వరకు చూద్దాం, ఈ ఇయర్ ఎండింగ్ వరకు చూడండి ఈ పంటని. ఈ పంట చాలామంది ఫోన్ చేసి అడిగిరు ఏందన్న వీడియోలు ఏం పెట్టడం లేదని. ఈ మధ్య అదిగో ఈ కలుపులు తీపించుకుంటా ఈ అంతా ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉన్నా, అందువల్ల పెట్టలేకపోయినా. ఈరోజు తీస్తున్నా వీడియో, చూడండి ఎంతవరకు 15 రోజులు మొక్క మంది. ఇది మొక్క వేసిన కాంచి ముడత వస్తుందని చెప్పింది ఆయన పంపించేటప్పుడే, నారు పంపించేటప్పుడు చెప్పింది ముడత వస్తుందన్న, చూసుకొని ఇది సెలెక్ట్ చేసుకున్నా. 20 వెరైటీ తీసుకోవచ్చు కదా, దీనికి ఎక్కువ ముడతలు వస్తాయి, చూసుకొని తీసుకోమని చెప్పిండు. కానీ నేనే వినలేదు. నేను వాస్తవానికి ముడత ఎక్కువ ఉన్న దాన్నే సెలెక్ట్ చేసుకొని, ఆ ముడత ఎక్కువ ఉన్న దాంతోనే మనం కషాయాలతో పనిచేసిందని నిరూపిస్తేనే కదా మనకి కషాయంలో పవర్ ఎక్కువ ఉంటుందని అర్థమైద్దని నేను ముడత ఎక్కువ ఉన్న దాన్నే సెలెక్ట్ చేసుకున్నా. ముడత ఎక్కువ రావాలి, మనం దాన్ని కంట్రోల్ చేయాలి, అప్పుడే కదా మనం కషాయం పని చేసినట్టు రైతులకు అర్థమైద్ది. నేను కషాయం కొట్టి ఈ రోజుకి 3 రోజులైంది. మొత్తం చెట్టు అయితే చిట్లింది, చెట్లు మొత్తం పైన మనకి ఇట్లా పైన ఇట్లా ముడత వచ్చినా చెట్లు మొత్తం చిట్లింది. ఇదో జాయింట్లో చిట్లింది. ఈ పై ముడత ఏం కాదులేదు, చెట్టు కూడా కొంచెం మందమైంది. ఈ వారంలో ఇప్పటి వరకు ఒక ఎత్తు, 15 రోజుల వరకు ఒక ఎత్తు, 15 రోజుల నుంచి ఒక ఎత్తు ఉంటుంది మిరప తోట. ఈ 15 రోజులు అయితే ఏం దబ్బంగా పెరగలేదు అనుకుంటాం, కానీ ఏముండదు. మొత్తం రేపు సేద్యం చెప్పి నీళ్ళు పెట్టిన తర్వాత చూడండి, రోజుకి ఒక లెక్క మారుతుంటుంది తోట. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఇప్పటి నుంచి మంచిగా కషాయం తయారు చేసేది. అంతకుముందు లెక్క లేకుండా ఊరికి అందాజు చెప్పేవాడిని, కషాయం ఇలా ఇంత వేసుకోండి అని. దానివల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడకూడదని ఈసారి నేను కొలతలతో సహా తూకం వేసి మరి, కొంచెం లేట్ అయినా పర్లేదు తూకం వేసి మరీ చెప్తుంటా. ఇప్పటి నుంచి ఆ కషాయం తయారు చేసేటప్పుడు వీడియో చేయడానికి ఎవరు దొరక్క మొన్న నేను తీయలేదు. ఈసారి కూడా రేపు తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా నేను వీడియో తీపిస్తాను, నీట్గా తీపిచ్చి మన కొట్టిన తర్వాత మొత్తం కలిపి ఒకటే వీడియోలో పెడతా. ప్లస్ చెట్లు కలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మీకు నీట్గా ఆ చెట్టు కడిపి వీడియో పెడదామని చూస్తున్నా. ఒకరోజు ఎప్పుడు వస్తుందో అవకాశం చూసి పెడతాను నేను ఈసారి తయారు చేసేటప్పుడు. ఖచ్చితంగా చూస్తూ ఉండండి, వీడియోస్ ఉపయోగపడతాయి ఖచ్చితంగా రైతులకి. థ్యాంక్ యూ సో మచ్.